హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దేవ్పాత్ ట్యూటోరియల్స్ తెలుగులో. ఈ వీడియోలో మనము స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్కి డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చూద్దాము. ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్కి నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి చూద్దాము. ఏ వేరియబుల్ declared directly inside a class block and prefixed with static keyword is known as static variable. A variable declared directly inside a class block without static keyword is known as non-static variable. అన్నమాట. మీకు క్లియర్గా సింపుల్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సింపుల్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి వర్డ్స్ అయితే. Static variable will be loaded during class loading process. Non-static variable will be loaded during object loading process. స్టాటిక్ వేరియబుల్ క్లాస్ లోడింగ్ ప్రాసెస్లో లోడ్ అవుతుంది. నాన్ స్టాటిక్ వేరియబుల్ వచ్చేసి ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్లో లోడ్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి డిఫరెన్సెస్. మీకు చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. సిన్స్ క్లాస్ లోడింగ్ ప్రాసెస్ విల్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్, మనకి క్లాస్ లోడింగ్ ప్రాసెస్ అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది ప్రోగ్రామ్ రన్ చేసినాక. అందుకని స్టాటిక్ వేరియబుల్ అనేది ఒకసారి మాత్రమే లోడ్ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ నాన్ స్టాటిక్లో వచ్చేపాటికి మనకి ప్రతి ఆబ్జెక్ట్ క్రియేషన్కి నాన్ స్టాటిక్ మెంబర్స్ అనేవి లోడ్ అవుతాయి. సో ప్రతి ఒక్కసారి లోడ్ అవుతూనే ఉంటాయి ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగినప్పుడల్లా. We will use static variable whenever we want a single copy. We will use non-static variable whenever we want multiple copies. We can call static variable of a class. ఈ పాయింట్ బాగా చూసుకోండి, ఇది మీకు చాలా డౌట్గా ఉంటుంది ఎక్కడ ఎలా కాల్ చేయాలనేది. సో ఈ పాయింట్లు బాగా చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. We can call a static variable of a class inside another class in two ways: class name by using object reference. Inside a static context, only object reference. We can call a non-static variable. ఈ పాయింట్ మీరు బాగా నీట్గా చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. If you are doing any modification, it will impact throughout the class. అంటే స్టాటిక్ వేరియబుల్ని మనం ఏమైనా మోడిఫై చేసామనుకోండి, అది త్రూఅవుట్ క్లాస్కి ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అదే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే అలా కాదు, పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపాక్ట్ పడుతుంది. అది స్టాటిక్ వేరియబుల్కి నాన్ స్టాటిక్ వేరియబుల్కి డిఫరెన్స్. నెక్స్ట్ నాన్ స్టాటిక్ మెథడ్కి స్టాటిక్ మెథడ్కి డిఫరెన్స్ చూడండి. ఏ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ బ్లాక్. చూసుకోండి, మీరు సింపుల్గానే ఉన్నాయి, చూసుకొని ఒకసారి చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్, మీకు నోట్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను. సో నీట్గా రాసుకోండి, మీకు చదువుకోండి, బాగా పనికి వస్తాయని నేను అనుకుంటున్నాను. సపరేట్గా మీకోసం ఈ నోట్స్ రాసి మరీ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ లైక్ గైస్, డూ సబ్స్క్రైబ్, డూ లైక్, డూ షేర్. Static method will be loaded only once during class loading process. సో పాజ్ చేసుకొని రాసుకోండి, వీడియోలో మీకు పాయింట్స్ నీట్గా అర్థమవుతాయి. సో ఇక్కడ చూడండి, మనకి స్టాటిక్ మెథడ్ని ఎన్ని విధాలకు కాల్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్ని ఎన్ని విధాలకు కాల్ చేయొచ్చు అనేది రాసాను ఇక్కడ. ఇక్కడ మనకి స్టాటిక్ బ్లాక్కి నాన్ స్టాటిక్ బ్లాక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. ఏ బ్లాక్ విచ్ ఈస్ డిక్లేర్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఏ క్లాస్ బ్లాక్ విత్ స్టాటిక్ కీవర్డ్. ఇవన్నీ మీకు చెప్పాను, మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ డిఫరెన్సెస్ అనమాట. పిన్ టు పిన్ మీకు దానికి నాన్ స్టాటిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మీకు సపరేట్గా డిఫరెన్సెస్ కోసమే వీడియో పెడుతున్నాను. చూసుకొని బాగా నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని బాగా చదువుకోండి. పాజ్ చేసుకొని వీడియోని చూసుకోండి. ఓకే, వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా. That's it for the video. Thank you for watching. Bye bye now. Please subscribe. Do guys.